మార్గశిర మాసము శుక్ల ఏకాదశి అండి. రేపు మోక్షద ఏకాదశి. ఈ ఏకాదశి ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ ఏకాదశి ఎవరు ఆచరిస్తారో వాళ్లకు మోక్షాన్ని ఇస్తా అన్నాడు ఆ భగవంతుడు. మరి అంతటి పవిత్రమైన ఏకాదశిని అందరం ఆచరిద్దాం. అదేవిధంగా ఈరోజే అర్జునుడికి భగవంతుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించాడు. కాబట్టి దీన్ని భగవద్గీత జయంతిగా మనము ఆచరిస్తాం. మరి భగవద్గీత జయంతి పుట్టినరోజు అన్నమాట. మరి భగవంతుడి నోటి నుండి ఆ వాక్ రూపంలో ఆవిర్భవించింది భగవద్గీత. భగవద్ వాక్యము ఎంత గొప్ప విషయం అండి. దీన్ని మనము అందరము కూడా గౌరవించాలి. మరి మనకున్న దాని మీదనే మనం ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాము. ప్రతి వాళ్ళు కూడా ప్రధానమంత్రి కానీ ఎవరైనా కూడా భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు. ఎందుకు అంటే అది అత్యుత్తమమైన వాంగ్మయము, సాక్షాత్తు భగవంతుడిచ్చింది, పవిత్రమైంది. కాబట్టి దానికి అంత ప్రాధాన్యత. దానికి మనము ఈ జన్మదినము అనేది కూడా జరుపుకుంటూ ఉన్నాం. మరి అటువంటి ఉత్కృష్టమైన మన జీవన విధానాన్ని, మన ధర్మాన్ని, మనం ఎలా జీవించాలో, మనం ఎందుకు ఏమి చేయాలో అన్నీ చక్కగా వివరించాడు ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడు. మరి అటువంటి విషయాలను మనం తెలుసుకోకుండా ఎవరెవరో తుచ్చులు నేర్పించిన విధంగా మనము జీవించడం వల్లనే మనకిప్పుడు ఇన్ని బాధలు కలుగుతూ ఉన్నాయి. మన పతనం అనేది ఎక్కడో లేదండి, మన చేతిలోనే ఉంది. మన సంకల్ప బలం వల్లనే మనము ముందుకు వెళ్ళగలుగుతాము, ఉన్నతులుగా తీర్చిదిద్దుతాము. మన పెద్దలందరూ ఎంతో మహానుభావులు ఎలా అయ్యారు అంటే వాళ్ళ సంకల్ప బలం. వాళ్ళ సంకల్ప బలం ఏంటి, ఎందుకు వచ్చింది అంత అంటే భగవద్గీతను చదివారు కాబట్టి, అర్థం చేసుకున్నారు కాబట్టి. మన పిల్లల్లో కూడా అటువంటి భగవద్గీత చదివే అలవాటును చేయాలి. మనము ముస్లింలు కూడా భగవద్గీతను చదువుతున్నారు, విదేశీయులు కూడా భగవద్గీతను అధ్యయనం చేసి వాళ్ళు ఎన్నో కనుక్కోవడము, ఎన్నో రాస్తున్నారు పుస్తకాలను. అటువంటప్పుడు మనము భగవద్గీత చదువుకోకపోవడం అంటే చాలా దారుణం అది. మరి ఇటువంటిది మన గ్రంథము, మన శ్రీకృష్ణుడు ఇచ్చింది భగవద్గీత. కాబట్టి ఆయనకు కృతజ్ఞతగా మనం భగవద్గీతను చదవాలి. ఎవరెవరో చిన్న పిల్లలకు కానీ అజ్ఞానులకు ఎవరికంటే వాళ్ళకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తామండి. వాళ్ళ గిఫ్టులు కూడా ఇస్తూ ఉంటాము. అటువంటిది భగవంతుడు అందించిన భగవద్గీత పుట్టినరోజు నాడు మనము భగవంతుడికి ఏమి గిఫ్ట్ ఇవ్వక్కర్లేదు. మనం దాన్ని చదవడమే మనము భగవంతుడికి ఇచ్చే కృతజ్ఞత భావం అన్నమాట. ఆ విధంగా మనం అందరం కృతజ్ఞతలు తెలియజేయాలి భగవంతుడికి. దానికి ఇంటి నుండే మొదలు కావాలి. చిన్నప్పటి నుంచే పిల్లలకు భగవద్గీత చదవడము అలవాటు చేయాలి. చేయడం వల్ల చదువుతూ 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 వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎలాగైతే స్కూల్కు వెళ్ళి పాఠశాలలో వాళ్ళ నుంచి నేర్చుకుంటారో అదేవిధంగా భగవద్గీతను రోజు చదవడం అలవాటైతే అందులో క్లాసులు పెరిగినట్టు ఇక్కడ కూడా దాంట్లోని అర్థ విశేషాలను తెలుసుకోగలుగుతూ ఉంటారు. ఆ చదవడం అనేది అలవాటు చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులది, తాతలది, ఇంట్లో పెద్దవాళ్ళది. ఆ విధంగా రోజు పొద్దునో సాయంత్రమో ఇంట్లో చక్కగా కూర్చుని అందరూ కలిసి కనీసం ఒక 2 శ్లోకాలను పారాయణం చేస్తూ వెళ్ళినా కూడా ఈ మళ్ళీ గీతా జయంతి వచ్చే వరకు మనము ఒకసారి మొత్తం శ్లోకాలను చదవగలుగుతాం. అప్పుడు మళ్ళీ చదువుతూ మనకి ఇష్టమైన దాన్ని ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు. ఒక్కరోజు అన్నం తింటాం అయిపోతుందా అండి? ఒక్కరోజు నీళ్లు తాగుతాం అయిపోతుందా? కాదు కదా. ఆ విధంగా భగవద్గీతను మనము ఆకలైతే అన్నం తిన్నట్టు, నీళ్లు దాహమైతే నీళ్లు తాగినట్టు దాహార్తితోని భగవద్గీతను మనము
జ్ఞానార్తితోని చదవడం అలవాటు చేసుకుంటామన్నమాట. అందుకని అటువంటి మంచి నిర్ణయం అందరూ చేసుకొని ఈ రోజు నుంచి ఈ ఏకాదశి నుంచి మనము భగవద్గీత చదువుదాం, అందరి చేత చదివిద్దాం, చక్కగా దాన్ని అందరికీ చెప్దాం. వీలైనంత మందికి మనం భగవద్గీతను ప్రచారం చేద్దాం. భగవంతుడు చెప్పిన విధంగా మనము కర్మలను ఆచరించి తరిద్దాము, మోక్షాన్ని పొందుదాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.